రే వంశీ, అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫోన్లు చేస్తేమో ఫోన్లు ఎత్తావు, మెసేజ్లకి ఏమో రిప్లై ఇవ్వట్లా. ఏం లేదులేరా, వదిలే. రే చెప్తావా చెప్పవా? పిచ్చి లేస్తుందిరా, మెంటల్ వస్తుంది. ఒక్కోసారి ఒక్కో మాట, అరే ఒక మాట మీద దించోదా, ఇదంటే అదంటది, అదంటే ఇదంటది, టార్చర్ టార్చర్ చూపిస్తుందిరా. బాబు భైరవా, అసలు ఏ మిత్రబృందం గురించి చెప్తున్నావు నాన్న? చైత్ర. హో చైత్రానా? మరి లేకపోతే ఏంట్రా? అసలు ఎవరా చైత్ర? అసలు నీకేమవుతుంది? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం, కలిసే తిరిగాం. మరి ఇంకా తనతో నీకేం ప్రాబ్లం? నీకు తను ఎవరో చెప్పాను కానీ తన క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పలేదు కదా, చూడు. ఇది వేసుకోనా, ఈ పేస్ట్ వేసుకోనా? వంశీ, ఇది చూడు, పింక్ వేసుకోనా వైట్ వేసుకోనా? పింక్. కానీ నేను వైట్లో బాగుంటా కదా. వైట్ వేసుకో అయితే. కానీ నువ్వు పింక్ అన్నావు కదా. అయినా వద్దులే, నేను వైట్ వేసుకుంటా. అంత మాత్రం నన్ను ఎందుకు అడగటం? అమ్మాయిలంటే అంతేరా, ఏదో పట్టను ఒప్పుకోరు. అయినా అసలు అమ్మాయి ఎంతకీ ఏమవుతుందో ఒక్క క్లారిటీ కూడా ఇవ్వాల. కన్ఫ్యూజ్డ్ గర్ల్ ఫ్రెండ్. కన్ఫ్యూజ్డ్ గర్ల్ ఫ్రెండా అంటే? అంటే కాసేపేమో నన్ను బాయ్ ఫ్రెండ్ అంటది, కాసేపేమో ఫ్రెండ్ అంటది, కాసేపేమో రే ఎవ్వడ్రా నువ్వు అంటది. దానికే క్లారిటీ లేదురా, నేను దానికి ఏమవుతాను. వామ్మో, ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు. ఏంటి ఈ ఒక్కదానికి అంత షాక్ అయ్యావా? నీకో విషయం చెప్పనా? ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ అనాలా, మే కమిన్ అనాలా? ఇప్పుడు ఏం చెప్పాలి? చైత్ర ప్లీజ్ కమ్ ఇన్. అమ్మయ్య, తనే పిలిచేశాడు. ప్లీజ్ టేక్ యూర్ సీట్. Hmm. 75%. గుడ్. థ్యాంక్ యూ సార్. సో చెప్పు, వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు టేక్? ప్లానింగ్ తీసుకుందాం అనుకుంటున్నావా, కోడింగ్ తీసుకుందాం అనుకుంటున్నావా? కోడింగ్. కోడింగ్ సార్. గుడ్ చాయిస్. కాదు కాదు, ప్లానింగ్. ప్లానింగ్ ప్లానింగ్లో కూడా మంచి కెరియర్ ఉంది. ఓకే. కాదు, రెండు కాదు సార్. ఉంటే ప్లానింగ్ ఉంటుంది లేదా కోడింగ్ ఉంటుంది. ఈ రెండు కాకుండా ఇంకేముంటాయమ్మా? ఏమో సార్. ఏమోనా? యూ ప్లీజ్ లీవ్ నౌ. ఎక్కడి నుంచి వస్తారు పొద్దు పొద్దున ఎర్ర బస్ ఎక్కి? ఛీ, ఎతవ సచ్చినోడు. అసలు వీడికి ఇంటర్వ్యూ తీసుకోవడం వచ్చా? మట్టి కొట్టుకుపోతాడు. పాపం తనక రెండో వచ్చేమోరా, ఎందుకలా అనుకోవడం? కానీ ఏదైనా పాపం రా బాస్. బాబు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా నా విషయంకి వచ్చేసరికి, రే ఆకలేస్తుందిరా. ఆర్డర్ పెట్టుకుందామా? బయటికి వెళ్ళి తిందాం. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా. అసలు నీకేం తినాలంది అది చెప్పు ఫస్ట్. బిర్యానీ. బిర్యానీ అయితే మంది. మండి అయితే చైనీస్. చైనీస్ 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 అయితే చూప్. ఇవన్నీ కలుపుండి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తా, కామ్గా వచ్చి తిను. పదా. వంశీ, మళ్ళీ ఏంటి? ఆర్డర్ పెట్టుకుందామా? చైత్ర, వామ్మో, ఈవెంట్రా ప్రతి దశలో పెంట పెంట చేస్తుంది. మరి ఇదంతా ఓకే, మరి ఇంతకీ నీ రిలేషన్ సంగతి? ఏంటి? ఏం లేదు. మరి రే వంశీ, మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. నా గురించి నీకు అన్నీ తెలుసు. నాకేమిష్టం, ఏమిష్టం లేదు, ఇవన్నీ నీకు తెలుసు. అండ్ మనం
ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. సో వై డోంట్ వి షేర్ అవర్ లైఫ్స్ టుగెదర్? హా? హా? ఐ లవ్ యూ వంశీ. చైత్ర, ఆర్ యు సీరియస్? ఓ మై గాడ్. వావ్, నైస్ రా. ఆ తర్వాత ప్రాబ్లం ఎక్కడొచ్చింది? తన కన్ఫ్యూజన్తో నా క్లారిటీతో ఒక 3 months బాగానే ఉన్నాం రా. ఆ తర్వాత ఒక సిల్లీ రీజన్ రా. ఆ చైత్ర చెప్పు. ఏదైనా స్వీట్గా తినాలనుందిరా. వచ్చేటప్పుడు ఏమైనా స్వీట్స్ తీసుకొని రావా? వామ్మో అమ్మా, నువ్వేమన్నా చెప్తున్నావు అంటే నా కొంప కొల్లేరైనట్టే. నీకేం కావాలో ముందే క్లారిటీగా చెప్పు. సమ్ రస్మలై టైప్స్. తీసుకొని వస్తా. థ్యాంక్ యూ వంశీ. సర్లే, మీకు కావాల్సింది తీసుకుంటారు కానీ మాకు కావాల్సింది ఎవరు? ఏం కావాలేంటి? ఏ నీకు తెలీదా? నాకు కావాల్సింది నువ్వు తీసుకురా, నీకు ఇవ్వాల్సింది నేను ఇస్తా. అవునా? నువ్వు ఫోన్ పెట్టాయి, జెట్ స్పీడ్లో నీ ముందుంటా. సరే. చెప్పావు కదా స్వీట్స్ తీసుకొని రమ్మని, నీకోసమే తెచ్చా రస్మలై. కానీ వంశీ, నాకు కాజు బర్ఫీ ఇష్టం కదా. నువ్వు అడిగిందే కదే తెచ్చాను. అవును, కానీ నా ఇష్టం ఏంటో నీకు తెలీదా? నువ్వే చెప్పాలి ఇంక ఇష్టాల గురించి. ఉన్న పలంగా నీకు హాట్ ఇష్టమా స్వీట్ ఇష్టమా చెప్పవే. హాట్ ఇష్టం. మరీ హాట్ ఉంటుందేమో. లేదు, స్వీట్ ఇష్టం. మరీ స్వీట్ అయిపోతుందేమో. లేదు, నాకు హాటే ఇష్టం. చూసావా నీకే క్లారిటీ లేదు, నీకేమి ఇష్టం. నన్ను అంటున్నావు. బుద్ధుండాలి చైత్ర. ఏ లవర్ గురించి ఆ మాత్రం తెలుసుకోవా? ఎందుకు తెలుసుకోను? నేను అన్ని తెలుసుకుంటా. నాకు క్లారిటీ వచ్చింది, నీకే ఏ క్లారిటీ లేదు. నా క్లారిటీ లేదంటున్నావా? అవునులే, నేనే తప్పు చేశా నిన్ను బాయ్ ఫ్రెండ్ అనుకోని. నువ్వు ఫ్రెండ్ లానే బాగుండేవాడివి. అవును, లెట్స్ బీ ఫ్రెండ్స్. వాట్? వామ్మో వామ్మో వామ్మో, ఇది కన్ఫ్యూజ్డ్ గర్ల్ ఫ్రెండ్ కాదురా బాబు, సైకో గర్ల్ ఫ్రెండ్, మతి మరుపు గర్ల్ ఫ్రెండ్. మరి ఇంత వైలెంట్గా ఉందేంట్రా? మరి అదేగా నేను చెప్పింది. అందుకే అక్కడ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చా. ఏదేమైనా నువ్వు చేసిందే కరెక్ట్ రా. నేనేం చేశాను రా? మొత్తం అదే చేసింది. ఇదిగో అదే. చెప్పు. నన్ను చంపే మీకు దండం పెడతా. ఇలాంటి వాళ్ళు మాత్రం అస్సలు గర్ల్ ఫ్రెండ్ చేసుకోకండి.